నేను 13,000 రూపాయలు సంపాదించిన, అది కూడా ఫ్రీ ఆఫ్లైన్ ఫ్రీలాన్సింగ్ చేసి. ఎలా? సో లెట్స్ గో. ఇప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ 11 AM అయిపోయింది. సో ఈరోజు మనం ఫుల్ డే ఫ్రీలాన్సింగ్ చేయబోతున్నాం, అది కూడా ఆఫ్లైన్. అంటే మనం డిఫరెంట్ షాప్ దగ్గర వెళ్ళి వాళ్ళకి అప్రోచ్ చేద్దాం. మనం వాళ్ళ కొరకు 30 సెకండ్ నుంచి అయితే 1 minute రీల్ షూట్ వేద్దాం. రీల్ షూట్ వేసి ఎడిట్ వేసి వాళ్ళకి ఇద్దాం. దానికి బదులుగా మనం ఎంత సంపాదిస్తామో ఫుల్ డేలో చూద్దాం. మినిమం టార్గెట్ ఉన్నది 10K అయితే కాల మినిమం. ఈ ఫుల్ డేలో చూద్దాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం ఎందరిని అప్రోచ్ చేద్దాం. ఇంకా మనం ఎన్ని డీల్ క్రాక్ అయితే చూద్దాం. నాకు కూడా కొంచెం భయంగా ఉన్నది, బట్ లెట్స్ గో. నా టుడే జర్నీ స్టార్ట్ అయింది. మినిమం మనం 5 clients అయితే పట్టబడుతుంది. దానికంటే తక్కువ ఉన్నలు అనుకోండి, మన ఛాలెంజ్ వేస్ట్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు మనం వచ్చేసినాం మార్కెట్లో. ఈ సైడ్ కూడా చాలా షాప్స్ ఉన్నాయి, ఇంకా ఈ సైడ్ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం షాప్లలో వెళ్ళి అప్రోచ్ చేయబోతున్నాం. ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటే, మనం షాప్లలో వెళ్ళి ఇది చెప్పాం, మనకి అన్ని సబ్స్క్రైబర్ ఉన్నాయి. అదే మనం రాగా వెళ్ళి క్లిప్స్ చూడేద్దాం. వాళ్ళ రెస్పాన్స్ ఏముంటుందో, వాళ్ళు ఏమంటారో చూద్దాం. సో లెట్స్ గో. సో ముందుగా నేను ఒక మెకానిక్ షాప్ దగ్గర వెళ్ళిన, ఎందుకంటే మెకానిక్ షాప్ వాళ్ళు ఎక్కువగా ప్రమోషన్ చెయ్యరు కాబట్టి ఐ హోప్ వాళ్ళు మనకు ఒప్పుకునేది కాబట్టి వాళ్ళకి వెళ్ళి అప్రోచ్ చేసిన. అండ్ వాళ్ళతోటి చాలాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు నో అనేసిళ్ళు. సో ఆల్రెడీ 2 hours నుంచి తిరుగుతున్నాం, మార్నింగ్ నుంచి ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మనకి ఇప్పటిదాకా ఒక డీల్ కూడా దొరకలే. సో చూద్దాం ఇంకా డే మొత్తంలో ఏమవుతుందో. ఫస్ట్ డీల్ కనుక క్రాక్ అయ్యి ఉంటే కొంచెం మోటివేషన్ వస్తుండే, బట్ మన ఫస్ట్ డీలే నో అనేసిండు. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది ఇక. సో ఇప్పుడు కొంచెం వేరే మార్కెట్కి వెళ్దాం, ఎందుకంటే ఈ మార్కెట్లో మొత్తం ఈ లైన్లో ఇప్పుడు గుళ్ళ కూర్చున్నాం. బట్ ఈ లైన్లో లేక మొత్తం షోరూమ్ షాప్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మెకానిక్ షాప్ ఉన్నాయి. సో మనం ఇక్కడ కొంచెం బట్టల షాప్స్ ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రిక్ షాప్స్ ఉన్నాయి, మొబైల్ షాప్ కదా అటు కొంచెం మొబైల్ షాప్స్ ఉన్నాయి. సో ఇటు వెళ్ళి అడుగుదాం వీళ్ళు ఏమంటాలో. మేబీ ఇక్కడ డీల్ క్రాక్ అయ్యేది. ఇంకా ఫుల్ డే మిగిలి ఉన్నాయి కాబట్టి నేను అక్కడ డిమోటివేట్ కాలే. సో మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసిన. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు కనబడింది ఒక మొబైల్ షాప్. ఎందుకంటే మొబైల్ షాప్ వాళ్ళు చాలా ప్రమోషన్ చేస్తుంటారు కాబట్టి మేబీ వాళ్ళు ఒప్పుకునే దిక్కే అని మొబైల్ షాప్లో వెళ్ళి వాళ్ళకి అప్రోచ్ చేసిన. చాలాసేపు వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు నో అనేసిళ్ళు. నో డీల్. సో నెక్స్ట్ షాప్లో వెళ్దాం ఇక, అక్కడ ఏమంటారు చూద్దాం ఇక. ఇవాళ ఏం జరుగుతున్నదేమో, ఎవరికి అడిగిన వాళ్ళు నో అనేషన్లు. ఎందుకంటే 2 షాప్లలో వెళ్ళినాం, ఇద్దరు కూడా నో అనేషన్లు. మనకు ఒక డీల్ కూడా దొరకలే. దానికంటే ముందు ఇంకా డీటెయిల్ లోపల పోకముందే డిస్క్రిప్షన్లో మన కొత్త ఇన్స్టాగ్రామ్ ఐడి నేను క్రియేట్ చేసిన, దాని లింక్ అవైలబుల్ ఉన్నది. వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. రీజన్ ఏమంటే ఫాలో చేయడానికి, ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ అయిపోతున్నాం, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా బిజినెస్ చేయబోతున్నాం. కాబట్టి ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. అక్కడికి వెళ్ళి కూడా మీరు చాలా నేర్చుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉన్నది. సో మార్నింగ్ నుంచి నేను దగ్గర 4 షాప్స్కి అప్రోచ్ చేసిన అండ్ 4 కూడా నో అనేషన్లు. ఈ టైం వరకు నేను మొత్తం డిమోటివేట్ అయిపోయిన. మన ఛాలెంజ్ కూడా నేను ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎవరు ఒప్పుకుంటలేరుగా. సో నేను ఇక్కడ ఫుల్లీ అనుకున్నా మేబీ లాస్ట్ ఇదొక షాప్, దీన్ని అప్రోచ్ చేసిన తర్వాత నేను మన ఛాలెంజ్ ఎండ్ చేద్దాం అనుకున్నా. కానీ సడన్లీ ఒక మిరాకిల్ జరిగింది. మనకు మన ఫస్ట్ డీల్ దొరికేసింది. ఈ టైంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మనకు డీల్ దొరికిందిగా, మన ఫస్ట్ డీల్ క్రాక్ అయిపోయింది. సో వాళ్ళ షాప్ గురించి నేను కొంచెం కాంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎడిట్ చేసి ఇచ్చేసిన. ఆ కాంటెంట్ నేను మీకు లాస్ట్లో చూపెడతా. సో ఇప్పుడు నాకు ఫస్ట్ డీల్ దొరికిందిగా కాబట్టి ఇప్పుడు కొంచెం మోటివేషన్ వచ్చింది. ఇంకా మన ఫస్ట్ డీల్ చేసినందుకు నాకు దగ్గర 2.5K ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఇంకా నాకు మోటివేషన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేసినాం. సో ఇంకా కొంచెం మోటివేషన్ తోటి మళ్ళీ కొత్త షాప్లో వెళ్ళి అప్రోచ్ చేసిన. కానీ మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ మనకందరూ నో అనడం స్టార్ట్ చేసిండ్రు. ఈ టైం వరకు నేను దగ్గర 8 షాప్కి అప్రోచ్ చేసిన. 8 నుంచి 7 షాప్ వాళ్ళు మనకు నో అనేషన్లు, బట్ ఒక డీల్ మనకు క్రాక్ అయింది. సో ఈ టైం వచ్చేసరికి నేను అనుకున్నా మళ్ళీ గివ్ అప్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే చాలా మంది నాకు నో అంటున్నారు కాబట్టి నేను చాలా డిమోటివేట్ అవుతున్నా. ఎందుకంటే 8 మందిని అడిగినా గారా ఒక్కడే ఉన్నాడుగా, మేబీ 2-3 రావని ఉంటే కొంచెం మోటివేషన్ ఉంటుండే. బట్ అందరు నాకు నో ఉంటారు కాబట్టి నేను డీల్ ఎండ్ చేద్దాం అనుకున్నా. లాస్ట్ ఒక 2 షాప్కి అప్రోచ్ చేద్దాం అనుకున్నా. సో మళ్ళీ వెళ్ళిన మన 9th షాప్ దగ్గర వెళ్ళగా నేను అనుకున్నా, ఎందుకంటే వీళ్ళు కూడా నాకు నో అంటాలని నేను ఫిక్స్ అయిపోయి ఉన్నా, వీళ్ళు కూడా నోని అంటాలని ఫిక్స్ అయినా. కాబట్టి నేనేం చేసిన, నేను వెళ్ళకుండా నా ఫ్రెండ్కి పంపించిన, నువ్వు వెళ్ళి అప్రోచ్ చేయని. సో వాళ్ళు వెళ్ళి అప్రోచ్ చేసిన తర్వాత డీల్ క్రాక్ అయిపోయింది. ఐ డోంట్ నో ఎట్లా అయిందేమో, బట్ డీల్ క్రాక్ అయింది. సో మనకు దొరికింది మన సెకండ్ డీల్. సింపుల్, వాళ్ళది వెళ్ళి కాంటెంట్ షూట్ చేసి ఎడిట్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన. అండ్ ఈ డీల్ చేసినందుకు మనకు దగ్గర వచ్చినాయి 2
2000 రూపీస్. నా నేను 4.5K సంపాదించిన. ఈ టైం వచ్చేసరికి నాకు కొంచెం అలసిపోయినా, చాలా లేట్ అయిపోయింది, మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం కాబట్టి ఏదైనా తిందామని డిసిజన్ తీసుకున్నాం. ఎందుకంటే పొద్దున నుంచి తిరుగుతున్నాం, ఏం తినలే కాబట్టి. సో నేను ఒక బోండం షాప్ దగ్గర వెళ్ళిన. బోండం షాప్ దగ్గర వెళ్ళి 2 ప్లేట్ బోండాలు తీసుకున్నా. బోండాలు తీసుకొని ఒక కొంచెం పల్లెటూరు సైడ్ వెళ్ళి షేనుకు పక్కగా కూర్చోండి, అక్కడ తిన్నాం. అండ్ తింటూ కొంచెం డిస్కషన్ కూడా చేసినాం, కొన్ని కొత్త స్ట్రాటజీస్ గురించి ఆలోచించినాం. సో రైట్, మా తినుడు అయిపోయింది కంప్లీట్. ఇది కూడా కట్టే, ఇది కూడా వేస్తాయి నేను. సో రైట్, మా తినుడు అయిపోయింది కంప్లీట్. సో మోటివేషన్ కూడా వచ్చేసిందిగా కొంచెం, ఇంకా డీల్ చేయాలని. ఎందుకంటే మేము ఇప్పటిదాకా కొంచెం డీమోటివేట్ అయిపోయినాం. మేము దగ్గర మోర్ దెన్ 12 షాప్లో తిరిగిన. అందులోకి వెళ్ళి నాకు 2 ఆవరణలు, అంటే చాలామంది ఆవరణలు, బట్ అలా ప్రాబ్లం ఏమంటే వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు వీడియో తీసుకుని వెళ్ళిపో, గనక రిజల్ట్ వస్తే అప్పుడు పేమెంట్ చేస్తా అంటున్నారు. సో అది కూడా ఒక ప్రాబ్లం ఉన్నది. ఇంకెక్కువ శాతం మంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్ అడిగినట్లు. సో గనక మన యూట్యూబ్ ఛానల్ షో చేస్తే ఎప్పుడు వస్తుంది స్పాన్సర్షిప్, బట్ పోనీ. ఇంకొక మెయిన్ పాయింట్ ఏమంటే, నేను చాలా క్లిప్ చూపించలే. రీజన్ ఏమంటే, ఏ షాప్ వాళ్ళు నాకు అద్దన్నారు, ఆ షాప్ది క్లిప్ నేను చూపించా. ఫ్రీ పొకట్లా నేను ప్రమోషన్ చెయ్యను, పైసలు ఇస్తేనే ప్రమోషన్ చేయాలి. పొక్కే మనం ఏమీ చెయ్యం. ఆల్మోస్ట్ ఇంకా 2-3 అవర్స్ కొరకు అయితే మనం ఇంకా వర్క్ చేద్దాం. నేను ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయినా, నాకు కొంచెం నిద్ర వస్తుంది, ఇంకా నిద్ర వస్తున్నది. బట్ చూద్దాం, ఇక మినిమం 10,000 అయితే కావాలి. ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్ దగ్గర మనం 5,000 ప్లస్ మనం సంపాదించినాం. బట్ అందులోకి వెళ్ళి 200 రూపాయలు నేను ఇప్పుడు బోండాలు తినేసిన, 300 రూపాయలు పెట్రోల్కి వేసిన. సో దగ్గర 500 రూపాయలు ఇట్లానే అయిపోయినాయి. సో మన మిగిలిన దగ్గర 4,500 ఎంతో మిగిలినాయి. అందులోకి వెళ్ళి కూడా 200-300 రూపాయలు ఇంకా పోతాయి, జ్యూస్ గింత ఏమంటే అవి. సో మా అంటే మన టోటల్ ప్రాఫిట్ అంటే దగ్గర 4,000 అనుకోవచ్చు ఇప్పటి వరకు. ఇందులోకి వెళ్ళి ఇంకా చాలా కట్ అవుతుంది. ఎడిటర్కి ఇవ్వాలా, ఈయనకి ఇవ్వాలా, ఇంకొకటి ఉంటే ఆనికి ఇవ్వాలా. సో కొంచెం డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుంది. సో ప్లస్ ఇంకొక బెస్ట్ పార్ట్ చెప్పాను మీకు, గనక మీరు ఒంటరిగా చేసి అనుకోండి, ఇంకా బెస్ట్ ఇది. ఒక రెంట్ కెమెరా తీసుకోండి, రెంట్కి ఎంత మా అంటాడు 300-400 రూపాయలకి రెంట్కి ఇచ్చేస్తాడు కెమెరా. ఇంకొన్ని మీ ఫ్రెండ్ని తీసుకుని ఫ్రెండ్కి ఎంత అనుకో 200-300 ఇచ్చేసినాం అనుకోండి, యాడ్ వచ్చేస్తాడు. పొన్లీ వెళ్ళి షాప్లలో పోయి అప్రోచ్ చెయ్యుండి. స్టార్టింగ్లో నో అంటలు అయినా ఏం కాదు, మళ్ళీ అప్రోచ్ చేస్తూ ఉండండి. ఒకసారి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినాయి అనుకోండి, కొంచెం బెటర్ అయిన తర్వాత మీకు దునియాబర్ డీల్స్ వస్తాయి. ఇంకొక బోనస్ పాయింట్ చెప్పాలంటే, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసిన తర్వాత ప్లస్ పాయింట్ ఏమున్నదంటే, గనక మీరు ఏదైనా షాప్లో వెళ్ళి అప్రోచ్ చేసినాం అనుకోండి, మీకు అక్కడ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, డీల్ క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉంటే. సో ఇన్స్టాగ్రామ్ అయితే చాలా యూజ్ అవుతాయి. యూట్యూబ్ ఉన్నా కూడా ఓకే, బట్ యూట్యూబ్లో అంతమంది ప్రమోషన్ చేయరు, ఎక్కువ శాతం ఇన్స్టాగ్రామే అడుగుతారు. మేబీ మా సిటీలో ఆ ప్రాబ్లం ఉన్నదేమో. సో మీ సిటీలో వెళ్ళి అడగండి. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మా సిటీలో అయితే అడగాయిగా, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను షాపులు వెతికేసినాయిగా, మంచి షాపులు వెతికినా. ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్ అయితే నేను వెళ్ళా, ఎందుకంటే వీళ్ళే ఒప్పుకోవాలి, వాళ్ళేం ఒప్పుకుంటారుగా, ఆడ కొంచెం ఇంకా భయం అనిపిస్తే. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు మా విలేజ్ నుంచి కొంచెం, మా సిటీ నుంచి, నాట్ విలేజ్, సిటీ నుంచి కొంచెం ఒక 20-25 కిలోమీటర్ దూరంలో ఇంకొక సిటీ ఉన్నది. సో మేము ఇప్పుడు ఆ సిటీలోకి వెళ్దాం. ఆ సిటీలో వెళ్ళి అక్కడ అప్రోచ్ చేసి చూద్దాం, ఎందుకంటే అక్కడ నాకు అందరు అన్నోన్ ఉంటారు. సో అక్కడ మేబీ డీల్ క్రాక్ అయ్యేది. రీజన్ ఎందుకంటే ఆడ ఇప్పుడు కొన్ని కొత్త షాప్స్ ఓపెన్ అయినాయి. ఇంకా కొత్త షాప్ వాళ్ళు ఇంకా ప్రమోషన్ చేయాలి, వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి పే చేసేది. ఇంకా నాకు ఇంకొక డీల్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, నేను ఒక డీల్ క్రాక్ చేసినా కదా, ఆ డీల్ వాళ్ళు నాకు అన్నారు, గనక దీనికి రిజల్ట్ వచ్చింది అనుకుని నెక్స్ట్ టైం మళ్ళీ మీతోటే ప్రమోషన్ చేపిస్తాను. సో ఇది ఒకటి. అంటే మన ఇప్పుడు కొన్ని డీల్స్ అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని వెతుకుదాం. మినిమం ఇంకా 3 డీల్స్ అయితే క్రాక్ కాల, మినిమం అంత నా టార్గెట్ ఉన్నది. మేబీ క్రాక్ అయితే ఓకే, కాకపోయినా ఓకే. తర్వాత ఇంకా కొన్ని షాప్ దగ్గర వెళ్ళి అడిగినాం, చాలామంది నో ఉన్నారు. ఇంకా అందులోకి ఒక డీల్ మళ్ళీ క్రాక్ అయిపోయింది, ఒక గిఫ్ట్ షాప్ది. ఆ గిఫ్ట్ షాప్ది వీడియో తీసినందుకు మాకు దగ్గర 2.5K రూపీస్ వచ్చినాయి. సో ఇవన్నిటిని కలిపి మన 1 డేలో దగ్గర 7K రూపీస్ సంపాదించినాం. ఇవి నేను షూట్ చేసిన రీల్స్. సో రైట్, సాయంత్రం నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక మిరాకిల్ జరిగింది. మళ్ళీ ఏం మిరాకిల్ అంటే, నేను డే మొత్తంలో దగ్గర 10-15 మందికి అప్రోచ్ చేసినా కదా, అందులోకి వెళ్ళి మళ్ళీ 3 నాకు కాల్ వచ్చింది. వాళ్ళకు కూడా వీడియో తీసేది ఉన్నదని. వాళ్ళు ముందు నో అన్నారు, బట్ తర్వాత ఒప్పుకున్నారు. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కాబట్టి నాకు. సో టుమారో వచ్చి షూట్ చేస్తాను వాళ్ళకి చెప్పిన. నెక్స్ట్ డే నేను వెళ్ళి మా 2 ఫ్రెండ్స్కి పంపించిన, మీరు వెళ్ళి షూట్ చేయాలని. సో వాళ్ళు వెళ్ళిండ్రు, కాంటెంట్ తీసి వాళ్ళకి ఎడిట్ చేసి ఇచ్చేసిండ్రు. ఇంకా నెక్స్ట్ డే కూడా మేము దగ్గర 6K సంపాదించినాం. సో మీన్స్ ఓవరాల్గా మేము 24 అవర్స్ దగ్గర 13K 13,000 రూపాయలు సంపాదించినాం. అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్, 100% ఫ్రీ. ఈ వర్క్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఏ పని
పని చిన్నది కాదు, ఏ పని పెద్దది కాదు. మనం ఓన్లీ కన్సిస్టెన్సీగా మన ఎఫర్ట్ పెడుతుండాలి. మన ఎఫర్ట్ ఎంత ఎక్కువ ఉంటుంది మనకు డీల్స్ కూడా వచ్చి స్టార్ట్ అయిపోతాయి. సో మీకు కూడా ఏమీ రాకపోతే మీన్స్ ఏమీ రాకపోయినా కూడా సేమ్ టు సేమ్ నేనేం చేసినా సేమ్ టు సేమ్ దాన్ని కాపీ చేయాలి. మీ సిటీలలో వెళ్ళి స్టార్టింగ్లో కొంతమంది నో అంటారు, బట్ అయినా మీరు ఫుల్ డేలో కనుక 2 నుంచి 3 డీల్స్ కూడా క్రాక్ చేసిన అనుకోండి, మీరు కూడా నాలాగే గ్రేట్ నెంబర్ సంపాదించవచ్చు. ఓకే, సో డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్నది, వెళ్ళి ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. రీజన్ ఏమంటే మనం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం కాబట్టి, అంటే కొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోతున్నాం కాబట్టి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో చేసుకోండి.